హలో అండి. ఇక్కడ ఎండుమిర్చిని ఒక 10 తీసుకొని వాటిని ముందుగానే కొంచెం కాల్చి 2 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసుకొని కొత్తిమీర, పుదీనా, కరివేపాకు కూడా సన్నగా కట్ చేసి వేసుకొని రాళ్ళ ఉప్పు కొంచెం గల్లుప్పు కొంచెం పసుపు కూడా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. అంటే అచ్చమైన తెలుగులో చెప్పాలంటే మంచిగా పిసకాలన్నమాట. మనకి ఆనియన్స్ ఎండుమిర్చిలో నుంచి వాటర్ ఊరే వరకు. ఆ తర్వాత అలా పిసికిన తర్వాత మంచిగా చింతపండు పులుసు వేసుకోవాలి మనకి సరిపడా. నేను ఇక్కడ లెమన్ సైజ్ అంత చింతపండుని నానబెట్టి వేసాను. అలా అయితే మనకి చింతపండు పులుసు పచ్చి పులుసు అయితే రెడీ అయిపోతుంది. అలా తినాలి అంటే బాగోదు అనుకుంటే బాగుంటుంది. ఇష్టం లేని వాళ్ళు కొంచెం తాలింపు వేసుకోవచ్చు. తాలింపు గింజలు, ఇంగువ, వెల్లుల్లి రెమ్మలు, కరివేపాకు వేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్లో మనం మిక్స్ చేసుకోవచ్చు. ఇలా కూడా బాగుంటుంది. ఇలా కూడా తింటారో లేదో డౌట్ వచ్చినప్పుడు మంచి ప్రోటీన్ ఫుడ్ కూడా అందినట్లు ఉండాలంటే కొంచెం పప్పును ఉడకబెట్టి వేసుకోవచ్చు. దాంతో పాటుగా ఇక్కడ అయితే ఆమ్లెట్ కూడా వేస్తున్నాను. ఎలా ఉంది రెసిపీ?